మంగళగిరిలో డిబిఎన్ మాజేటీలకు సన్మానం నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి పెదకోనేరు వద్ద ఊటీలో ట్రైబల్ కల్చర్ సెంటర్లో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇటీవల గౌరవ డాక్టరేట్ పొందిన స్థానిక డిబిఎన్ గ్రూప్ సంస్థల చైర్మన్ దేవతి భగవనారాయణ భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మాజేటి వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠులకు ఆదివారం రాత్రి రచ్చబండ ఫ్రెండ్ సర్కిల్ ప్రతినిధులు సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఫ్రెండ్ సర్కిల్ అధ్యక్షులు చీదెళ్ల వాసు అధ్యక్షత వహించారు. సభనుద్దేశించి పలువురు ప్రముఖులు ప్రసంగించారు. ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలు చేసిన భగవనారాయణకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం అభినందనీయమన్నారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేసిన సూర్యవేణుగోపాలకృష్ణ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం కూడా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా డిబిఎన్ మాజేటి మరిన్ని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ ప్రముఖులు మద్దుల శివశంకర ప్రసాద్, నేరెళ్ల లక్ష్మణ, కొలిశెట్టి రాము, వనమ కిరణ్, నిడిముక్కుల శ్రీనివాసరావు, గాదంశెట్టి రామకృష్ణ, గుడిపాటి రమణ, దేవతి రంజిత్ కుమార్, నటుకుల శ్రీరామ్, దివ్వెల రవి, మాజేటి పార్థసారథి, శ్రీ లక్ష్మీ నరసింహ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ మేకల మోహన్ రావు, ఫ్రెండ్ సర్కిల్ ప్రతినిధులు చీదెళ్ల వాసు, మాజేటి సత్యబాలాజీ, భోజనపల్లి తాండవ, పసుమర్తి మురళి, నాగుబండి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ మన ఎలా గౌరవిస్తారు అనే దానిలో భాగంగా మరి వీరి గురించి చెప్పదలుచుకుంటే అసలు ఈ రోజుల్లో సరిపోదు. మా బావగారు దేవతి భగవనారాయణ గారు ముందు నుంచి కూడా సేవా కార్యక్రమంలో ముందుంటారు. ఏమిటంటే నాకు తెలిసినట్టు మొట్టమొదట పానకాల లక్ష్మీ నరసింహస్వామి మెట్ల వీళ్ళ వెంకటేశ్వర స్వామికి ధ్వజస్వామి ఇవ్వడంలో కానీ, అలాగే మన గండాలయ స్వామికి భక్తులకి ఎండలో బాగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి దాదాపు ఒక 30 లక్షలు ఖర్చు పెట్టి షెడ్ వేయడంలో కానీ, అలాగే ఇక్కడికి వచ్చే మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామికి యాత్రికులకి భోజన సదుపాయం కల్పించడానికి దాదాపు ఒక 50 లక్షలు పెట్టి వారికి అన్న సదుపాయానికి వసతి కల్పించడంలో కానీ, అలాగే అనేక కార్యక్రమాల్లో అసలు ఒకటనేమిటి చెప్పడానికి వీలు లేని సేవా కార్యక్రమాలు వారు చేసి ఎంతో సమాజ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. వారికి ఈ సందర్భంగా మనం గౌరవ డాక్టరేట్ బిరుదు ఇవ్వటం అనేది కూడా చాలా చిన్న విషయం. మరి ఆ యూనివర్సిటీ ఏది గ్లోబల్ యూనివర్సిటీ వారు ఊటీలో మా బావగారి గౌరవ డాక్టరేట్ బిరుదిచ్చి సన్మానం చేశారు. ఇది ఎంతో ముదావహం. రచ్చబండ ఫ్రెండ్ సర్కిల్ అనే ఒక సంఘాన్ని మేము కరోనా టైంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కరోనా టైం దగ్గర నుంచి ఈనాటికి కూడా ఇదే కార్యక్రమాన్ని ఇంతమంది ఫ్రెండ్స్ తోటి ప్రతినిత్యం కలుసుకుంటూ ఏదో కార్యక్రమం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే గోపాలకృష్ణ కానివ్వండి, వాసు కానివ్వండి, బాలాజీ కానివ్వండి, అందరం కూడా మేమున్నాము అని చెప్పేసి ప్రతి ఒక్కరూ మేము ఇంత ఇస్తామని చెప్పేసి ఎవరిని చేతనే కాదు వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటూ ఏదో కార్యక్రమం చేస్తున్నాము. నేనేదో గొప్పగా కార్యక్రమాలు చేశానని కాదు, నాకు తోచినంతలో నేను కార్యక్రమాలు చేశాను కాబట్టి నాకు గ్లోబల్ యూనివర్సిటీ వాళ్ళు ఒక డాక్టరేట్ బిరుదు ఇచ్చారు. దాన్ని నాకు ఇచ్చినందుకు ఈ మన రచ్చబండ ఫ్రెండ్స్ ఆర్య సంఘము పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆలయ కార్యనిర్వహణాధికారి గారు ఏ సూచన చేసినా, ఏ ఖర్చు సందర్భం తీసుకొచ్చినా, ఏ దాతృత్వం చేయాలన్నా వెనకాడకుండా ముందుకు నడుస్తున్నాడు. ఆయన ఒకటే అనుకుంటున్నాడని నేను అనుకుంటున్నా. నన్ను నిలబెట్టింది మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారు. 10 రూపాయలు వస్తే నేను ₹1 ఖర్చు పెడతానికి సిద్ధంగా ఉన్నాననేది తన నడవడికలో భాగంగా కనిపిస్తుంది. అట్లాగే వాళ్ళ కుమారులు కూడా ప్రోత్సాహం అందిస్తున్నారు, వారి కుటుంబ సభ్యులు కూడా. ఎందుకంటే కుటుంబ సభ్యుల సహకారం లేకపోతే మనం మనుగడ సాగించలేం, ముందుకు వెళ్ళలేం, ఖర్చు పెట్టలేం. మరి వారు విశేషంగా పిల్లలు కూడాను సహకారం, ధర్మపత్ని కూడా సహకారంతోనే ముందుకు సాగుతుంది. ఇంకో విశేషం ఏంటంటే కుటుంబ వ్యవస్థని వారిని చూసి నేర్చుకోవచ్చు. 2 కుమారులు, కుమార్తె వారికి కావాల్సిన వ్యవస్థనంతా మరి ముందుకు తీసుకెళ్తూ కుటుంబ వ్యవస్థలో మరి వారిని చూసి ముందుకు వెళ్ళాలి అనేది మనం నేర్చుకోవాల్సిన పని.
పాద పూజ అదే అంతే